నమస్కారం. ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. మద్య నిషేధం చేసి మహిళలకు అండగా ఉంటాను అన్న ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళే మద్యం మాఫియా, మద్యం బ్లాక్ మార్కెట్ లాగా నడుపుతున్నారు. ఇప్పుడు చూస్తుంటే మహిళలకు అంతా మాట ఇచ్చారు, మద్య నిషేధం అని మాట ఇచ్చి మహిళల్ని మోసం చేశారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా మద్యం సేవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గిన దాఖలాలు లేవు. సర్వే చూసుకుంటే 34% మంది మద్యం సేవిస్తున్నారు. కల్తీ మద్యం తాగి ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు, ప్రాణాలు కోల్పోయారు. ఈ కల్తీ మద్యం అమ్మకాల్లో లక్షల కోట్లు లూటీ చేశారు. ప్రభుత్వం వచ్చాక మద్య నిషేధం, అధికారం వచ్చాక మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాల చర్యలు చేపట్టారు. అందులో ప్రముఖ నాయకులు మద్యం తయారీలో ఆరితేరి తయారీ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలను మోసం చేసి మద్య నిషేధం అనే మాట తప్పిన వీళ్ళకి అంత మహిళా శక్తి ఏకమై రేపు సమాధానం చెప్తారు. రహదారులు, R&B రహదారుల దగ్గర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అది ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నడుచుకుంటుంది. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం భవిష్యత్తు బాగుపడుతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని